నేను ఎవరిని మిస్గైడ్ చేయలేదు బ్రో. ఇప్పుడు నేను ఈ మాట ఎందుకు అన్నానంటే, నేను చేసిన ఒక వీడియో కింద ఓ బ్రో కామెంట్ పెట్టిండు. ఆ కామెంట్ ఏంటంటే, నీకు విషయం తెలిస్తే చెప్పు, లేకపోతే చెప్పకు, అనవసరంగా ఆస్పిరెంట్స్ని మిస్గైడ్ చేయమాకని పెట్టిండు. ఒక విషయం ఏంటిదంటే, నేను ఏదైనా సరే ఇన్ఫర్మేషన్ పూర్తిగా తెలుసుకున్న తర్వాతే వీడియో చేసి అప్లోడ్ చేస్తా. సగం తెలిసి సగం తెలియకుండా నేను ఎప్పుడూ అప్లోడ్ చేయను. ఎందుకంటే రాంగ్ ఇన్ఫర్మేషన్ కానీ మిస్ఇన్ఫర్మేషన్ కానీ నేను ఎప్పుడు ఇవ్వను ఎవరికి. ఎందుకంటే చాలా మంది అనుకుంటారు యూట్యూబ్ వీడియోస్ చేస్తే డబ్బులు వస్తాయి, చాలా డబ్బులు వస్తాయని. సో నేను దగ్గర దగ్గర ఆ, ఒక సంవత్సరం నుంచి చేస్తున్నా. నాకు ఒక్క రూపాయి రాలేదు ఇప్పుడు దాకా యూట్యూబ్ నుంచి. సో నేను యూట్యూబ్లో వ్యూస్ కోసం, డబ్బుల కోసం ఏదో ఏదో వీడియోస్ పెట్టి నాకు తెలిసి తెలియకుండా ఇన్ఫర్మేషన్ షేర్ చేసి నేను ఎప్పుడు చేయను బ్రో. ఎందుకంటే నేను చేసే వీడియోలు ఒక్కరికైనా యూజ్ అయితే చాలనుకుంటున్నా. అందుకోసమే నేను వీడియో చేస్తా. యూట్యూబ్లో వీడియో చేయాలంటే చాలా ఎనర్జీ పెట్టాలి బ్రో. ఎందుకంటే నేను చేసే చిన్న షార్ట్వేర్ వీడియో కనుక చాలా కష్టం ఉంటుంది. వీడియో రికార్డ్ చేయాలి, దాన్ని ఎడిట్ చేయాలి, అప్లోడ్ చేయాలి. అండ్ సరే ఇంత చేసినా సరే ఒకవేళ నాకు యూట్యూబ్ నుంచి డబ్బులు వస్తే ఎంత వస్తుంది తెలుసా? నేను చేసే కంటెంట్కి చాలా తక్కువ, చాలా అంటే చాలా తక్కువ అమౌంట్ వస్తుంది. అయినా కానీ ఎందుకు చేస్తున్నానంటే మన వల్ల మనం షేర్ చేసే ఇన్ఫర్మేషన్ కానీ, మనం చెప్పే ఇన్ఫర్మేషన్ కానీ ఎవరికైనా యూజ్ అయినా సరే వాళ్ళ లైఫ్ బాగుంటుందనే ఉద్దేశంతోనే వీడియో చేస్తున్నా. నాకు డబ్బులు ప్రైమరీ కాదు. ఎందుకంటే ఇప్పుడు ఇంత ఎనర్జీ అంటే వీడియో ఎడిట్ చేసి షూట్ చేసి అప్లోడ్ చేసి ఇది పెద్ద ప్రాసెస్, చాలా పెద్ద ప్రాసెస్. ఇంత టైం నేను వేరే దాని మీద పెట్టుకున్నా నాకు ఇంతకన్నా ఎక్కువ డబ్బులు వస్తాయి. కాకపోతే ఏంటిదంటే యూజ్ అవ్వాలి, నలుగురికి యూజ్ అవ్వాలనే ఉద్దేశంతో ఈ ఛానల్ స్టార్ట్ చేసుకున్నా. ఎందుకంటే నేను అలా చూసి ఇలా నాకు యూజ్ అయింది కాబట్టి, యూట్యూబ్లో చూసి యూజ్ అయింది కాబట్టి, సో నా వీడియో చూసి వేరే వాళ్ళకి ఎవరొకళ్ళకి యూజ్ అయింది, వాళ్ళ లైఫ్లో కొంచెం ఎదుగుతారనే ఉద్దేశంతోనే ఈ ఛానల్ స్టార్ట్ చేసి వీడియోలు అప్లోడ్ చేస్తున్నా. డబ్బుల కోసం అయితే వేరే వీడియోలో చేసుకునేవాడిని. ఈ వీడియోల కంటే ఆ వీడియోలు ఇంకా బాగా చేస్తాను నేను. అది సో నేనైతే ఫేక్ ఇన్ఫర్మేషన్ అయితే ఎట్టి పరిస్థితుల్లో షేర్ చేయను. అది జెన్యూన్ ఇన్ఫర్మేషన్, హానెస్ట్ ఇన్ఫర్మేషన్ అయితే షేర్ చేస్తా. ఒకవేళ నేను తప్పు చెప్పినా సరే ఈ వీడియోలో, నెక్స్ట్ వీడియోలో అది తప్పు అని తెలిస్తే ఖచ్చితంగా క్షమాపణ కోరుకుంటా. ఆ నేచర్ అయితే నాకుంది. అది అది ఇప్పుడు చూడండి, పైన ఎండ ఉంది, కింద చెమటలు పోతున్నాయి, అయినా వీడియో చేసి రికార్డ్ చేస్తున్నా. సో ఎందుకంటే ఎవరికొకరికి యూజ్ అయిద్దని, అంతే. అంతకుమించి వేరే ఉద్దేశం అయితే నాకు లేదు. అది నేనైతే ఎవరిని మిస్గైడ్ చేయను, నాకు అవసరం లేదు మిస్గైడ్ చేయాల్సిన అవసరం. అది మీకు అర్థమైంది అనుకుంటున్నా.